హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చిల్లీ గార్లిక్ బ్రెడ్ రెసిపీ. ఈవినింగ్ టైమ్స్లో ఏదైనా వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి బ్రెడ్తో స్టార్టర్ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కటింగ్స్ని చేసి పెట్టుకుందాం. 5 లేదా 6 వెల్లుల్లిని తొక్క ఒలిచి ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు అల్లం తరుగు, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కలు, ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను 10 పీసెస్ని అయితే తీసుకున్నాను. వీటికి ఎడ్జ్లో ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. అలాగే బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు నీళ్ళని తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ని వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే ఇంకొక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ అండ్ అలాగే 1.5 స్పూన్ టొమాటో కెచప్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ అనేది ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో థిక్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలన్నిటికీ సాసెస్ అనేవి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన వేడి వేడి చిల్లీ గార్లిక్ బ్రెడ్ స్టార్టర్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం ఇలా స్నాక్ లాగా చేసి పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.